శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో స్వర్ణలత గారి గురించి మాట్లాడుకుందాం. స్వర్ణలత గారి గురించి చెప్పాం కదా సార్. ఆ స్వర్ణలత గారు కాదండి, యాక్ట్రెస్ అంటే యాక్ట్రెస్ కమ్ గాయని గారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మన ఆనందరాజు అంటే విలను పెదరాయుడు గ్యాంగ్ లీడర్ సినిమాల్లో పెద్ద విలన్, మహా విలను. వందలాది సినిమాల్లో చేశాడు ఆయన. కరెక్ట్ కరెక్ట్. అవును. సో ఈ రోజు ఆవిడ గురించి మాట్లాడుకుందాం. జానకి గారు ఉన్నారు, చిత్ర గారు ఉన్నారు. వారందరి పాటలు కూడా అన్ని స్టేజ్ల మీద పాడుతూ ఉంటారు. చాలా మంది పాడుతూ ఉంటారు. అరే నువ్వు సుశీల్ గారిలాగా పాడుతున్నావే, నువ్వు జానకి గారిలాగా పాడుతున్నావే, చిత్ర గారిలాగా పాడుతున్నావే అని అంటూ ఉంటారు. వాటి పోలికలు ఉంటాయి. కానీ ఈ పాటలు పాడాలంటే కేవలం హాస్య పాటలు కామెడీ పాటలు పాడాలంటే ఆ వాయిస్కి మామూలు ఈ పాటలు ఏంటంటే మామూలు పాటలు ఏంటంటే లలిత గీతాలు, ఈ సంగీతానికి సంబంధించిన స్వర ఈ గీతాలు పాడతారు. జనరల్ గా మధుర స్వరాల్లాగా అంటారు. వాళ్ళ వాయిస్ కూడా మధురంగా దానికి సరిపోతుంది. భక్తి పాటలు ఇవన్నీ. కానీ కామెడీ పాటలు పాడాలంటే దానికి ఒక సెపరేట్ విద్య కావాలి, వాయిస్ కావాలి. వాయిస్ లో మామూలుగా పాడనా తెలుగు పాట అంటే కాదు. దానికి కొంచెం వ్యంగ్యం ఉండాలి, వెటకారం ఉండాలి, వేళాకోళం ఉండాలి, భావం ఉండాలి, యాక్టింగ్ ఉండాలి. అంటే ఆ కమెడియన్స్ యాక్ట్ చేస్తారు కదండి, మామూలుగా ఉంటారు కదా, రాధా అని అన్నాళ్ళు కొంచెం వెకిలిగా ఉంటారు వాళ్ళు. ఆ వెకిలితనానికి తగినట్టు పాడగలిగిన వాళ్ళే ఇది. అందులోనూ ఆడవాళ్ళకి పాడాలంటే చాలా మంచి వాయిస్, మెటాలిక్ వాయిస్, ఓపెన్ వాయిస్ కావాలి. బాగా కొంచెం టఫ్ ఇది జాబ్ చాలా టఫ్ అండి. అందులో రికార్డు బ్రేక్ చేసిన గాయని స్వర్ణలత గారు. తర్వాత ప్రథమ గాయని కూడా ఈవిడ. దాదాపుగా ఇప్పుడు కాదండి, సుశీల్ గారి కంటే సీనియర్, జానకి గారి కంటే సీనియర్. ఇప్పుడు వీళ్ళందరూ సింగర్స్ కంటే సీనియర్ గాయని ఆవిడ. మరి స్వర్ణలత గారికి వీళ్ళంతా ఆ నేమ్ ఎక్కడో మిస్ అయింది. ఏంటంటే ఆవిడ మానేశారు కొంతగా, దాదాపుగా 20 సంవత్సరాలు పాడిన తర్వాత వేరే దాంట్లో మతంలోకి వెళ్ళిపోయారు. అందుకని మర్చిపోయారు. అది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. కరెక్ట్. ఇంచేదంటేనండి ఎందుకు గుర్తించలేదు అడిగారు కదా. ఆవిడే స్వచ్ఛందంగా విరమించుకున్నారు సినిమా పాటల నుంచి. నేటికి సినిమా పాటలు పాడను అన్నారు. దానికి కారణం ఉంది, నేను సబ్జెక్ట్లో చెప్తా. ఏమండి ఇప్పుడంటేనండి హీరోలతో సహా కామెడీలు చేసేస్తున్నారు, అందరూ చేసేస్తున్నారు. కామెడీ అంటూ ఇప్పుడు కొంచెం స్లాబ్ స్టిక్ అయింది లెక్క ప్రకారం చెప్పాలంటే. ఇదివరకు కామెడీకి సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి సెపరేట్గా దానికి ఆర్టిస్టులు ఉన్నారు, సెపరేట్గా పాడటానికి దానికి గాయకులు కూడా ఉండేవారు. ఇప్పుడు పాడటానికి అవకాశం లేదు, ఆ గాయకులు లేరు. ఇప్పుడు ఇదివరకు హాస్య గీతాలు పాడేవాళ్ళు ఎవరంటే పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం గారు. కానీ లేడీ వాయిస్లో కొన్ని వాయిస్లే ఉన్నాయి. ఇప్పుడు జానపద గీతాలు పాడాలంటే జమునారాణి గారు. జానపద గీతాలు మామ 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 ఇట్లాంటి పాటలు ఏమండి. అప్పుడప్పుడు జిక్కి గారు పాడేవారు. జిక్కి గారు అంటే మధుర స్వరం ఆవిడది కూడా, మంచి పాటలు పాడారు ఆవిడ కూడా ఏమండి. కానీ కేవలం పిఠాపురం నాగేశ్వరరావు గారికి, మాధవపెద్ది గారికి మ్యాచింగ్లో ఆయన వాళ్ళ కాంబినేషన్లో పాడిన గాయని మాత్రం ఒక్క స్వర్ణలత గారే. ఆవిడ రికార్డు ఎవరికి లేదు. పైగానంటే హీరోయిన్స్కి పాడేవాళ్ళు చాలా చిత్రాల్లో పాడతారు, అందరూ హీరోయిన్స్కి పాడతారు, కొన్ని వేలాది పాటలు పాడతారు. కానీ వేళ్ల సంఖ్య దాటదు ఎవరికి, మామూలు పాడేవాళ్ళకి ఏమండి. కానీ స్వర్ణలత గారు వేలాది పాటలు పాడారు హాస్య గీతాల్లో. ఓన్లీ తెలుగులో ఎక్కువ పాడారు. దాదాపుగా 8 భాషల్లో పాడారండి ఆవిడ. ఇప్పుడు అందరూ అనుకుంటాం కదా 8 భాషల గాయని స్వర్ణలత గారు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ లెక్క ప్రకారం చెప్పాలి. అందరూ గౌరవించే గాయని గారు. సుశీల్ గారు, జానకి గారు అందరూ గౌరవించే, అప్పట్లో గౌరవించే గాయని గారు స్వర్ణలత గారు. ఏమండి ఈవిడకి ఒక చరిత్ర ఉంది. ఈవిడ అదే అప్పుడు ఎక్కువ కాంబినేషన్స్ అంటే అది కూడా చెప్తాను నేను. రేలంగి గిరిజ ఏమండి, తర్వాత రమణారెడ్డి రేలంగి, ఇలాగా అంత కాంబినేషన్స్ ఉన్నాయి. సురభి బాలసరస్వతి, వీళ్ళందరికీ సురభి బాలసరస్వతికి గిరిజ గారికి పెర్మనెంట్ వాయిస్ స్వర్ణలత గారు. దానికి పాటలు కూడా చెప్పేస్తారు. ఇప్పుడు మన పాపులర్ పాట కాశీకి వెళ్ళాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, కాశీకి పోలేదు రామహరి,
కాల్వలో నీళ్ళండి రామహరి, మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి. ఇది కావాలి. ఓకే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, నొక్కాను. ఇది కామెడీకి పాటలకు కావాలి, మామూలు పాడితే కుదరదు ఇది. తర్వాత సిరి సంపదల్లో రేలంగి, సురభి బాలసరస్వతి పెద్ద కాంబినేషన్, వీళ్ళు కామెడీ కాంబినేషన్. కొండమ్మో బంగారపు కొండమ్మో, పిలిచినప్పుడు పలుకలు లేవే, అంతులేని అలకలు లేవే, ఆడవాళ్ళు అంతా ఇంతే లేవే, ఓ రంగుల బొమ్మ. అప్పుడు ఈవిడ పాడతారు, స్వర్ణలత గారు. వాయిస్ చూడండి మరి, మ్యాచింగ్ చేయాలి. మాధవ్ పెద్ద గారు అంత బోల్డ్ వాయిస్. మారయ్యో ఓ టక్కుట మారయ్యో, ఆయన పేరు సిరి సంపదలో ఏకే మార్ అంటా ఉంటాడు, గుర్తూనే ఉంటుంది. పెళ్ళి పెళ్ళి అంటారయ్యా, బేరాలకు దిగుతారయ్యా అంటే కట్నాలకి. ఇది ఈ వ్యంగ్యం కావాలి. బేరాలకు దిగుతారయ్యా, మగవాళ్ళు అంతా ఇంతేనయ్యా, మాట్లాడకయ్యా. ఈ వంకర్లు అనమాట. అప్పు చేసి పప్పుకుల్లో ఈ కాశీకి పోయాను ఇంకోటి ఉంది. కైలాసం వెళ్ళాను రామహరి, శివుని విభూది తెచ్చాను రామహరి, శివుని విభూది తెచ్చాను రామహరి, కైలాసం వెళితేను రామహరి, నంది తన్ని పంపించాడు రామహరి, బాగా తన్ని పంపించాడు రామహరి. ఇలా వ్యంగ్యంగా ఉంటుంది అనమాట. ఏమంటే తర్వాత శ్రీకృష్ణార్జునంలో సురభి బాలసరస్వతి, రామలింగయ్య గారు శివోహం శివోహం అంటుంది ఈవిడ, స్వర్ణలత గారు ఫస్ట్. అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని, కష్టమైనను ఇష్టమేనని కోరి వచ్చి తెచ్చిన ముని అంటూ ఈవిడ పాడుతుంది. తర్వాత చదువుకున్న అమ్మాయిల్లో రేలంగ్ గారు ఏదో దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయి తర్వాత వస్తాడు. సూర్యకాంతం గారు చక్కగా అలంకరించుకుని ఇచ్చేసుకుని వస్తాడు. ఏమిటే ఈ అవతారం, ఎందుకే సింగారం అంటుంది ఆవిడ. చాలును మీ పరిహాసం, మీకోసం ఈ సింగారం అంటూ ఏదో పాడుతుంది ఆవిడ, స్వర్ణలత గారి పాడు. వయసులోనని ముదురు దానన, సొగసు లేని దానన అంటూ ఈవిడ స్వర్ణలత గారు పాడతారు. ఈ వ్యంగ్యంతో వాళ్ళు పాడతారు. ఇలాంటి పాటలన్నీ స్వర్ణలత గారే పాడారు. అసలు మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడు పాడాల్సింది అసలు పని అయిపోయేది. ఒక రికార్డ్ అది ఒక రికార్డు ఉండేది, గాయకుడిగా ఉండేది. ఓకే, బాగున్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఈవిడ పాడటం ఒక ఎత్తు, మళ్ళీ ఇంకొకటి అంటాడు ఆయన, తత్తడి పూలు నెత్తి నెట్టుకొని తయారైతివా చిట్టి వర్ధనం అంటాడు ఆయన. ఏ సొగసు లేని దాన్న నేను అంటే ఈవిడ స్వర్ణలత గారు. అంటే మాధవపై గారు ఎలా పాడితే ఈవిడ అలా కౌంటర్గా పాడేవారు. అంచేతంటే ఆర్ట్ అండి అందరికీ రాదండి. ఒకవేళ వాళ్ళు పాడినా కూడా ఇంత వెటకారంగా రాదు. మనం మధుర గీతాలు వినుంటాం కదా, సుశీల్ గారిది వాళ్ళది. అది. తర్వాత ఇంకొక రికార్డ్ ఏంటంటే, స్వర్ణలత గారు మాయాబజార్లో కూడా విజయవాడ చిత్రాలని ఈవిడే పాడారు. ఆవిడ చెప్పానుగా, అప్పు చేసి పప్పు ఇవన్నీ కూడా, పెళ్లి చేసి చూడులో కూడా పాడారు. తర్వాత సత్యహరిశ్చంద్రలో కూడా ఆడని ఎడనేను చూస్తూ కూర్చుంటే ఎట్లాగంటూ వాణిశ్రీ మీద పాట, అదొక పాట. ఏమంటే వాణిశ్రీ గారి మీద చిత్రీకరించారు సత్యహరిశ్చంద్ర. ఈవిడికి మాయాబజార్లో మంచి పాట ఇచ్చారండి. ఎవరో ముందు మ్యూజిక్ డైరెక్టర్ సాలు రాజేశ్వరరావు గారు మాయాబజార్ కొన్ని పాటలు రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి విభేదాలు వచ్చి, అదే చక్రపాణి గారికి వాళ్ళకి విభేదాలు వచ్చి ఆయన వెళ్ళిపోతే ఘంటసాల గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. ఆయన ఏం చేశారంటే, అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, నీకు నాకు చెల్లి అంట, రోకమంత గోల్ అంట, టామ్ టామ్ టామ్. ఈ పాట రిహార్సల్ చేశారు. ఎవరితోటి? స్వర్ణలత గారితో. స్వర్ణలత గారు రికార్డ్ చేద్దాం అనుకున్నారు. ఈ లోపల ఘంటసాల గారు వచ్చారు. ఘంటసాల గారు వచ్చిన తర్వాత మరి ఆయన అన్నీ చెప్పరు కదా విషయాలని. ఆయన మళ్ళీ ఈ పాటని రికార్డ్ చేసి ఆయన పల్లవి ఆయన చూనే ఉంచి మిగతాది ఈయన చేసి తర్వాత సుశీల్ గారి చేత పాడించారు. పాడించిన తర్వాత తెలిసింది, అదే అనుకున్నారు. అప్పుడు ఏం చేశారో తెలుసండి, దానికి న్యాయం చేశారు ఘంటసాల గారు. ఇది కూడా ఆలోచించాలి మనం. కన్నడ పిక్చర్కి డబ్ చేసినప్పుడు స్వర్ణలత గారి చేత పాడించారు. అది సేమ్ పాట ఇక్కడ తెలుగులో సుశీల్ గారు, అక్కడ కన్నడలో స్వర్ణలత గారు. సో ఇంతటి ప్రతిభావంతాలు. కాకపోతే ఈవిడ రిజిస్టర్ అయిపోయారు కానీ, లేదంటే మామూలు పాటలు కూడా చాలా బాగా పాడారు. ఇతర భాషలన్నీ మిగతా పాడిన 7 భాషల్లోనూ
మామూలు పాటలు పాడారు ఆవిడ. ఓకే, వ్యంగ్యం లేదు. ఏం లేదు, సుశీల గారు అంటే అన్ని కలిపి సుశీల గారు, జానకి గారు ఏ పాటలు పాడారో వాళ్ళందరికీ తమిళ్లోనూ దీంట్లోనూ వాళ్ళు పాడారు అనమాట. రైట్ రైట్. ఒక టిపికల్ వాయిస్. ఓకే. ఏమండి, ఆ ప్రత్యేకమైన వాయిస్ ఇంకెవరికి రాదు. అది అదొక వరం ఆవిడకి. ఇక ముందు బిగినింగ్ వస్తాను. ఆవిడ పుట్టుకు చెప్పాను కదా నేను. తండ్రి గారు చెప్పాలి. రామసుబ్బన్న గారు సుబ్బమ్మ దంపతులకు 1928 మార్చి 10 తెల్లవారుజామున పుట్టారు. ఇది నోట్ చేసుకోవాలి. మార్చి 10 తెల్లవారుజామున దాదాపుగా 5 గంటల ప్రాంతంలో పుట్టారు ఈవిడ. దీనికి ఒక విషయం ఉంది, తర్వాత చెప్తాను. అయిన తర్వాత వీళ్ళు 6 పిల్లలు. పెద్ద సంతానం. సంతానానికి ఏం లోటు, ఈవిడికి లోటు లేదు, తర్వాత చెప్తా. ఏమండి, 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. ఎవరికి? ఈవిడికి. ఈవిడే పెద్ద ఆవిడ. స్వర్ణలత గారు, ఆవిడ పేరు మహాలక్ష్మి. స్వర్ణలత కాదు అసలు పేరు మహాలక్ష్మి. తండ్రి గారికి హోటల్ వ్యాపారం ఉంది, లారీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. పెద్ద ధనవంతులే, 200 ఎకరాల భూస్వామి. డబ్బుకి ఏవీ లోటు లేదు. ఎలా కావాలంటే అలాగా గారాభంగా, ఆడపిల్లలను కూడా గారాభంగా నగలు గిగలు అన్ని పెట్టి బాగా పెంచేవారు ఆయన. ఈ తండ్రి గారికి పద్యాలు పాడే అలవాటు ఉంది. అంటే మనకు విలేజ్లో చాలామందికి రాకపోయినా, సంగీతం రాకపోయినా పద్యాలు పాడేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ మీద వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ మీద కూతురికి కూడా, మహాలక్ష్మికి కూడా బాగా సంగీతం ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఏం చేశారంటే, ఫిడేల్ సుబ్బన్న, ఈ కర్నూలు జిల్లా చాగల్మర్రి అని చెప్పాను కదా నేను, అక్కడ దగ్గరలో ఉన్న ఫిడేల్ సుబ్బన్న గారు అనే ఆయన దగ్గర సంగీతం, పియానో నేర్పించాడు. పియానో కాదు, వైలిన్. సంగీతం నేర్పిస్తూ వైలిన్ కూడా నేర్పించారు ఆయన. నేర్పిస్తూ మళ్ళీ ఇదే కాకుండా ఆవిడకి ఆడపిల్ల కదా కాబట్టి శాస్త్రి గారు ఆయన దగ్గర డ్యాన్స్ కూడా నేర్పించారు. డ్యాన్స్ కూడా నేర్పించిన తర్వాత తర్వాత ఇది చాలదని చెప్పి కడప దగ్గర కమాల్ గారని ఒక ఆయన ఉన్నాడు, రంగస్థల నటుడు, గాయకుడు. ఆయన బాగా పాపులరు. ఇటు సినిమా వాళ్ళు అందరూ పాపులరు. ఆయన దగ్గర కూడా సంగీతంలో ఉన్న కొంత నేర్చుకుని, మెళకువలు నేర్చుకుని, గాయకుడు కాబట్టి మెళకువలన్నీ నేర్చుకుని 8వ సంవత్సరంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన రికమెండ్ చేస్తే ఆంధ్ర మహిళా సభలో గాత్ర కచేరీ చేసింది. గాత్ర కచేరీ చేస్తే ఈయన కమాల్ గారు ఏం చేశారంటే, కొల్హాపూర్ రాజా గారు ఉన్నారు అక్కడ ఉంటే, ఈ పాప గురించి చెప్తే అక్కడ అయితే మన దివాణంలో పెట్టించండి అని ఆయన ఇచ్చేశారు. అప్పుడు ఈ పాపను తీసుకెళ్ళి అదే కొంత టైం గ్యాప్లో తీసుకెళ్ళి అక్కడ గాత్ర కచేరీ చేస్తే ఆయన చాలా మెచ్చుకుని కొల్హాపూర్ రాజావారు బంగారు నాణ్యాలు ఇచ్చారు ఆవిడకి. ఆ నాణ్యాలతోటి బంగారు నగలు చేయించాడు తండ్రి ఆవిడ సంపాదన. అయిన తర్వాత ఇలాగా తారాసే శంఖం, శ్రీకృష్ణ తులాభారం, సతీ సక్కుబాయి ఇలా నాటకాల్లో కూడా వేయించాడు ఆయన. కమాల్ రంగస్థల నటుడు కాబట్టి ఈవిడ చేత పద్యాలు గిద్యాలు పాడిస్తూ మొత్తం టోటల్గా అన్ని విధాలుగా ఈవిడ సముద్రాలని చెప్పి ప్రూవ్ అయింది. ఇటు నటనలోను, సంగీతంలోను, ఇటు కచేరీల్లోనూ అన్ని చేసుకుంటూ వస్తున్నారు ఆవిడ. ఏమండి, బంగారం అంటే కొంచెం బాగా ఇష్టం ఆవిడకి. బంగారు నాణ్యాలు ఇచ్చిన తర్వాత, బంగారు నాణ్యాలు తోటి బంగారం చేయించారు కదా, ఆ నగలు వేసుకుని తిరగటం అంటే ఆడపిల్లకి మరి పాప ఇష్టం కదా, ఈవిడికి మరి కొంచెం ఎక్కువ ఇష్టం. ఏమండి, ఇది అయిన తర్వాత కమాల్ గారు ఏం చేశారంటేనండి, ఈవిడ ప్రతిభ గ్రామాల్లోనే పరిమితం అయిపోకూడదు, అడ్డు వేయకూడదు, ఈవిడ్ని నేను మెడ్రాస్ తీసుకెళ్తాను, మెడ్రాస్ తీసుకెళ్తే అక్కడ ఆల్ ఇండియా రేడియో ఇవన్నీ ఉంటాయి, అక్కడ ఈ వెలికి రావాలంటే ఈవిడ ప్రతిభ కొన్ని అట్లాంటి దీన్ని కావాలి అని నేను తీసుకెళ్తానని చెప్పి తండ్రిని ఒప్పించాడు. తండ్రిని ఒప్పించిన తర్వాత మెడ్రాస్ తీసుకెళ్ళాడు. తన పరిచయాలతోటి ముందు ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడించాడు. ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడించే కొంతకాలం అయిన తర్వాత ఇక గాయకులకి స్వర్గధామం హెచ్ఎంఈ రికార్డింగ్ కంపెనీ. అందులో పాడిన వాళ్ళు లేరు, చేయని మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు, ఘంటసాల గారితో సహా. పేకెట్ శివరాం గారు కూడా ఘంటసాల గారితో అక్కడే పాడించారు. ఎంతమంది గాయకులైనా సరే అక్కడ పాడించారు. ఏమండి, అలాంటి ప్లేస్లో మాస్టర్ వేణు గారు అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన భానుచంద్ర గారి ఫాదరు. ఆయన అక్కడ హెచ్ఎంఈలో ఉన్నారు. తర్వాత సాలూరి రాజేశ్వరరావు గారి బ్రదరు హనుమంతరావు గారు కూడా అక్కడ ఉన్నారు. సో వారిని సంప్రదించి ఇక ఈ పాట బాగా పాడుతుందని చెప్పి ఆల్ ఇండియా రేడియో లలిత గీతాలు పాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాటలు పాడించారు వీళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో. ఆ తర్వాత వేణుగారి ఇంట్లోనే మెడ్రాస్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అద్దెకి దిగారు వీళ్ళు.
కొన్ని పోర్షన్స్ ఉంటాయి కదా, ఉమ్. అద్దెకి దిగారు. ఇది అంటే బిగినింగ్ జీవితం ఆఫ్ స్వర్ణలత గారు. ఆ తర్వాత ఇలాగ 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆవిడ 45లోనో 46లోనో వస్తే అక్కడ అంటే ప్రథమ గాయని కూడా లెక్కేసుకోవచ్చు ఇక్కడ, వీళ్ళందరికంటే సీనియర్. ఆ. వచ్చిన తర్వాత 50వ సంవత్సరం వచ్చేటప్పటికి కస్తూరి శివరావు గారు పరమానంద శిష్యులు కదా అక్కినేని నాగేశ్వరరావు గారితో స్వీయ దర్శకత్వంలో తీస్తున్నారు. మ్యూజిక్ ఓగిరాల రామచంద్రరావు గారు, సుసల దక్షిణామూర్తి గారు. ఇలా చేస్తుండగా వాళ్ళు ఈ అమ్మాయి వాయిస్ దీంట్లో విని, రేడియోను ప్లస్ హెచ్ఎంఈ రికార్డింగ్స్ ఉన్నాయి కదా, ఉమ్. అవి విని ఆవిడని పిలిపించారు. వాయిస్ చాలా బాగుంది, ఇప్పుడే ఇలా ఉంటే అప్పుడు ఎలా ఎంత బాగుండి ఉంటుందో అని చాలా తీగలాగా ఉండేదంట. ఏమంటే పిలిచారు. పిలిచి శివరావు గారితో పాటు ఆ వాయిస్ మ్యాచ్ అవుతుందని చెప్పి ఒక పాట పాడించారు పరమానంద శిష్యుల కథలో. ఉమ్. ఈ ఓగిరాల రామచంద్రరావు గారే మరో చిత్రం, ఇది అక్కినేని నాగేశ్వరరావు హీరో, మాయారంభ అని ఎన్టీఆర్ గారి హీరోగా ఒక సినిమా చేస్తున్నారు ఆయన. మాయారంభ ఎన్టీఆర్ హీరో. ఉమ్. ఆ సినిమాలో కూడా పాడించారు ఈ నచ్చి, వాయిస్ నచ్చి ఓకే. ఓగిరాల రామచంద్రరావు గారు. ఏమండి ఇలా చేస్తుంటే అక్కడ ఈ 2 పాటల తర్వాత అది సినిమా ఎంట్రీ 1950లో స్వర్ణలత గారు ప్రప్రథమంగా శివరావు గారు దాంట్లో చేశారు. ఆయనే మహాలక్ష్మి అనే పేరుని స్వర్ణలతగా మార్చారు. ఓకే. ఓకే. మహాలక్ష్మి అనే పేరుని స్వర్ణలతగా మార్చారు. అక్కడి స్వర్ణలతగా ఖరారైంది. మనం స్వర్ణలత గారు మాట్లాడుకుంటున్నాం, కానీ ఒరిజినల్ పేరు మహాలక్ష్మి. ఓకే. ఏమండి ఉమ్. అక్కడి నుంచి ఇక వరుస సినిమాలు, ఈ వాయిస్ బాగా పాపులర్. ఇప్పుడు నేను ఇందాక పాడాను కదా, ఆ సినిమాలన్నీ మొత్తం విజయవాడలు. ఆ మాయాబజార్తో ఫస్ట్ 57 అది. ఉమ్. ఈవిడ 50లో స్టార్ట్ చేస్తే 57కి విజయ సంస్థకి చేరిపోయేది ఆవిడ. ఉమ్. మొత్తం ఎన్నో చిత్రాల్లో ఇక 8 భాషల్లో పాడారండి ఆవిడ. ఉమ్. ఆ? ఉమ్. సింహళ భాష, తుళు భాష, సంథింగ్ అలాగా 8 భాషల్లో పాడిన తర్వాత కొన్ని వేలాది పాటలు పాడారు. ఉమ్. అంటే ఇక్కడ కామెడీ పాటలు పాడినా బయట చిత్రాల్లో మామూలు పాటలు మన సుశీల్ గారి లాగా వాళ్ళలాగా పాడారు, మామూలు పాటలు కూడా పాడారు ఓకే. వాళ్ళు అలాగే. ఉమ్. ఆ తర్వాత అప్పు చేసి పప్పుకూడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఉమ్. సిరి సంపదలు, తర్వాత రాణి రత్నప్రభ, సత్యహరిశ్చంద్ర, ఉమ్. ఇలాంటి చిత్రాల్లో బాగా పాడారు. అంటే మనం గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను నేను. చెప్పా. ఓకే. అంతే. ఎంత చాలా పాట అంటే ఉమ్. పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవపెద్ది గారు, స్వర్ణలత గారు వీళ్ళ కాంబినేషన్లో మొత్తం పాటలు పాడారండి. ఉమ్. తర్వాత స్వరూప బలసరస్వతి గారు యాక్ట్ చేశారంటే పాట ఉందంటే స్వర్ణలత గారు ఖాయం. ఉమ్. గిరిజ గారు ఉన్నారంటే ఏ చిత్రంలో ఎన్ని చిత్రాలు చేస్తే అన్ని చిత్రాల్లో అన్ని పాటలు ఉంటాయి కదండి. ఉమ్. ఉమ్. కాశ ఏ కాశ, ఇంకో పాట ఏదో ఉంది అందులో. ఇలాంటి పాటలన్నీ ఆయన దీంట్లోనే ఇచ్చేశారు. తర్వాత ఎక్కువ కాంబినేషన్ ఘంటసాల గారు పాడారు ఆవిడ కాంబినేషన్లో. మాధవపెద్ది గారు పాడారు, పిఠాపురం గారు పాడారు, ఎంతమంది మొత్తం ఈ కామెడీకి సంబంధించిన పాత్రలన్నీ వీళ్ళే పాడారు. పాడిన తర్వాత ఈవిడ బాగా సంపాదించారు, ఫ్యామిలీని అక్కడి నుంచి తీసుకొచ్చి సెటిల్ చేశారు ఇక్కడ. మొత్తం పిల్లల్ని వాళ్ళని అంటే వాళ్ళ చెల్లెల్ని తమ్ముళ్ళని ఫ్యామిలీని మొత్తం తండ్రిని అందరిని తీసుకొచ్చి మెడ్రాస్లో సెటిల్ చేశారు. తర్వాత ఇండస్ట్రీలో ఒక వాచ్ ఉంది మనకి ఏంటంటే, జాగ్రత్తకి సోమన్ బాబు గారి తర్వాత ఎవరైనా అని ఆస్తులు కూడబెట్టుకోవటంలో కాదు, ఒక విధంగా స్వర్ణలత గారు కూడా ఆ కోవకి చెందినవారే. లేటెస్ట్గా ఆయన అవ్వచ్చు, కానీ పూర్వం నుంచి ఈవిడ తనకి ఏదొస్తే అది మొత్తం బంగారం కొనేది. ముందు ఫస్ట్ బంగారం, తర్వాత స్థలాలు కొనేవారు ఆవిడ. స్థలాలు కొని స్థలాల్లో పెద్ద ఒక బోగ్ రోడ్లో మాస్టర్ వేణు గారి ఇంటి పక్కన ఒక పెద్ద బంగ్లా కట్టారు ఆవిడ. బెంగళూరులో ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టారు, మెడ్రాస్లో ఒక ఇల్లు కట్టారు. ఏమండి ఇలాగా ఆస్తులు కూడబెట్టి స్థలం కూడబెట్టి బంగారం అయితే కొన్ని కేజీలు ఉందండి కొన్నారండి ఆవిడ. బంగారం అయితే ఏది వస్తే అది వేస్ట్ చేయలేదండి. పిల్లల్ని పెంచడానికి, ఇది పర్సనల్ విషయం తర్వాత చెప్తా భర్త గారి గురించి. ఏమండి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత అంటే ముందు జాగ్రత్త ఎలా పడాలనేది చెప్పి స్వర్ణలత గారు చెప్పారండి. ఆవిడ 7 వారాలు నగలు వేసుకునేవారండి, రికార్డింగ్ కూడా తీసుకొచ్చేవారు. ఇటు 20 గాజులు ఇక్కడ వరకు, ఇటు 20 గాజులు ఇక్కడ వరకు ఉండేది. ఆవిడ పాడేటప్పుడు ఇలాగా పేపర్ పట్టుకునేటప్పుడు గాజుల శబ్దం అయితే
అమ్మ గాజులు తీసేయండి అమ్మ స్వర్ణలత గారు అని అంటే ఆవిడ తీసారు కదా కాదు, దారం తెందని చెప్పి దారం తెప్పించుకుని అలా కట్టేసి సౌండ్ రాకుండా చేశారు. అంటే బంగారం అంటే అంత పెట్టుకోవడం అంటే అంత ఇష్టం, ఒక్కొక్కరికి ఉంటుంది కదండి. తర్వాత కాంబినేషన్ నగలు వేసుకునేవాళ్ళు అంటండి ఏ రోజు కాదు, ఒక్కొక్క రికార్డింగ్కి ఒక్కొక్క ఇది. అది ఇది ఆ ఉన్న తర్వాత ఇదంతా ఆ బంగారం అంతా పోగు చేశారు ఆవిడ, చాలా ఆస్తులు పోగు చేశారు, ఏ లోటు లేకుండా చేసుకున్నారు పిల్లలకి. తర్వాత ఇది అయిన తర్వాత పర్సనల్ విషయానికి వస్తాను. ఇదివరకు గాయకులందరూ ఏంటంటే ఈ రికార్డింగ్ల వల్ల ఇక్కడికి వెళ్ళడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి టైం ఉండేది కాదు. పర్సనల్ డాక్టర్స్ని ఎవరో ఒకరిని పిలిచి ఇంటికి రండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అలాగా ఈవిడికి ఒకసారి అస్వస్థత వచ్చినప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ అమర్నాథ్ గారని ఆయన్ని ట్రీట్మెంట్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ జ్వరం వచ్చినప్పుడు ఏదొచ్చినా ఏది బాగోపోయినా ఫ్యామిలీకి ఎవరు బాగోపోయినా ఆయనే ట్రీట్ చేసేవారు. ఆయన ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయన పాండిచ్చేరికి చెందినవారు, ఆయన బాగా డబ్బున్నోడే ఏమండి, ఐడియా లేదు. వస్తున్నప్పుడు ఆయన కేరింగ్ చూసి ఆయన మాట్లాడే విధానం చూసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఇది అన్నం తినపోతే ఎలాగమ్మా, ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలాగా, నీ వాయిస్ ఏమైపోతుంది, నువ్వు గోల్డెన్ వాయిస్ కదా ఇది, ఇట్లా చెప్పడం చేసేవాడు ఆయన. చాలా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా, నీ వాయిస్ను పాడు చేసుకోకూడదు, నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి కేరింగ్ వర్డ్స్ తోటి ఆయన ఇంప్రెస్ చేశాడు ఆయన. స్వర్ణలత గారు బాగా ఆయన ఇలాంటి మనిషి కావాలి కదా, బాధ్యత తెలిసిన మనిషి అని ఫీల్ అయింది ఆవిడ. ఎవరో స్వర్ణలత గారు ఫీల్ అయిన తర్వాత ఒకరికొకరు పట్ట ఒకరికి. ఈయనకి ఏంటంటే ఆవిడ ఒక మంచి గాయని, మంచి ఫ్యామిలీ ప్లస్ గాయని. దీంతో వాళ్ళిద్దరికి ఇష్టమయ్యి 1956లో పెళ్లి చేసుకున్నారు. వైద్యానికి వచ్చి వివాహం చేసుకున్నారు. అదే అయింది. 56 వివాహం చేసిన తర్వాత సంతాన లక్ష్మి ఈవిడ. ఏమంటే నిండు ఇల్లాలన్నమాట, సంపూర్ణమైన ఇల్లాలు స్వర్ణలత గారు. అలాగా వీళ్ళకి 9 మంది పిల్లలు పుట్టారండి. వాళ్ళ ఫాదర్ రికార్డ్ బ్రేక్ చేశారు. అంటే ఇది వరకు అంటేనండి పిల్లలు ఎంతమంది ఎక్కువ ఉంటే అంత గౌరవంగా ఫీల్ అయ్యేవాళ్ళు సార్. ఇచ్చేదంటే పిల్లలు తక్కువ చేసుకోవటం అంటే భ్రూణ హత్య అంటే పసిపిల్లల్ని హత్య చేయటమే. అలా చేసేవాళ్ళు కాదు ఇదివరకు. ఎంతమంది వస్తే అంత నిండు ఇల్లాలు, పండు ఇల్లాలు అలాగా అలా గౌరవంగా చూసేవారు తల్లిని. ఆ తల్లిని సంతాన లక్ష్మి ఈవిడ స్వర్ణలత గారు. ఏమండి అయిన తర్వాత ఈవిడికి పిల్లలే కాదు, జంతు ప్రేమ కూడా ఎక్కువే. 10 కుక్క పిల్లల్ని పెంచుకునేది ఇంట్లో. 9 మంది పిల్లలైతే 10 కుక్క పిల్లల్ని ఇంట్లో ఒక మనిషిని పెట్టి మేనేజర్ని దాని సంరక్షణకి దాని వైద్యానికి ఇది పెట్టి కుక్క పిల్లల్ని పెంచుకునేవాళ్ళు.